నేటి ముఖ్యాంశాలు. పాము కాటుతో బీసీ సంఘం నాయకుడు మతీన్ కన్నుమూత. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత. వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు. పెద్దేముల్ మండల పరిధిలో పలు శుద్ధ పరిశ్రమలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు. సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాపూర్ గ్రామానికి చెందిన తుకారంకు ఫోన్లో పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టిన సిడిపిఓ మరియు సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలంటూ సిఐటియు నాయకుల డిమాండ్. కరణ్కోట్ గ్రామంలోని జయశంకర్ కాలనీలో వినాయకుడిని దర్శించుకున్న కేఎల్ఆర్. మొత్తం డబ్బులు కట్టినా ఇంకా డబ్బులు కట్టాలంటూ, లేదంటే ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ఓ మహిళ ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బీసీ సంఘం నాయకులు మతీన్ వయస్సు 55 మృతి చెందారు. బాధితుడికి వైద్యం అందించడంలో స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ బీసీ సంఘం నాయకులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన మతీన్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్ అనుచరులుగా కొనసాగుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంటి దగ్గర పాము కాటుకు గురైన మతీన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ సంతోష్ కుమార్ చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేశారని కుటుంబీకులు నాయకులు ఆరోపించారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందిపూరి రాజ్ కుమార్, తాండూరు పట్టణ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మతీన్ స్నేహితులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ సంతోష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మూర్తి ఆసుపత్రిలో పాము కాటుకు సంబంధించిన మందులు లేవని ఆరోపించడం సరికాదని, ఆసుపత్రిలో యాంటీవినం మందులు ఉన్నాయి కానీ చికిత్స కోసం వచ్చిన మతీన్ కు సరిగ్గా వైద్యం అందించడంలో సంతోష్ కుమార్ నిర్లక్ష్యం చేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీసీ సంఘం నాయకులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని వారిపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు జ్యోతి, రాధాకృష్ణ, నరేందర్, ప్రేమరాజ్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. Insufficient to do the treatment. Why he has done that? ఎందుకు సమాధానం కావాలి. రిఫర్ కాదు, సంతోష్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి. మా దగ్గర ఇంజెక్షన్ చేయమన్నారంట. ఇప్పుడే చెప్పారు యాంటీవైరల్ ఇంజెక్షన్ చెప్పారంట. ఇప్పుడే చెప్పారు కదా మీరు. ఎవరి ఎంబీబీఎస్ డాక్టర్ చేయొచ్చు అంటుడే. కానీ కాంప్లికేషన్ వచ్చినప్పుడు డయాలసిస్ అవసరము, వాటింగ్ అవసరము, వాటికి సంబంధించి మనం ఇక్కడ చేయలేము కాబట్టి ఏం చెప్పాడు సంతోష్ డాక్టర్
దీనికి స్నేక్ బైట్ కి యాంటీవైరల్ మా దగ్గర లేదు అని చెప్పాడు ఆయన. మీరు పిలవండి ఆయనని. సంతోష్ పిలవండి. ఎందుకు ఇస్తారండి? లేదు అని చెప్పారు. సంతోష్ డాక్టర్ दिए नहीं दिए ग्रुप इस पे भी है మరి ఎట్లా స్నేక్ బైట్ అని చెప్పి తెలుసుకోకుండా వెళ్ళారు అన్న. మీరు పోయి అర్థం చేసుకుంటారు సార్. నువ్వు ఒకటి నువ్వే చనిపోయింది కదా, ఇప్పుడు నిర్లక్ష్యంతోనే కదా చనిపోయింది. ఇంజక్షన్ ఇచ్చిన కాకుండా కదా ఇచ్చిన అంటుండే. ఇప్పుడు వచ్చింది మళ్ళా ఎందుకు చనిపోయారు? మరి ఎందుకు చనిపోయారు? హైదరాబాద్ పంపించారు. చెప్పింది ఎందుకు అంటే ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయింది. సంతోష్ కుమార్ ఏదైతే మతీన్పై బంధించడం జరిగిందో చాలా బాధాకరం. నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయినప్పుడు డాక్టర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆయన మరణించడం జరిగింది. ఇది ఒక్కరితో కాదు, ప్రతిసారి కూడా ఇదే సమస్య మనకు ఎదురవుతూ ఉన్నది. అంటే ఎప్పుడు పోయినా కూడా తాండూరు ప్రాంతంలో ఎవరికైనా రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హైదరాబాద్ తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ పట్టించుకున్నందుకు ఓ నిండు ప్రాణం అయితే బలైంది. ఇప్పుడు మాకు సమాధానం అవసరం లేదు, మనిషే సమాధిగా మారిన పరిస్థితి కాబట్టి సమాధానం అవసరం లేదు. ఒక నిండు ప్రాణం డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ సూపరింటెండెంట్కి ఉన్నది, ఇక్కడ పాలకులకు ఉన్నది. అలాగే ఏదైతే మతీన్పై చనిపోవడం జరిగిందో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తాండూరుకు చెందినటువంటి మొహమ్మద్ మతీన్ నిన్న రాత్రి మరి ఇంట్లో వండుకుంటే పాము గరిచింది. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ సంతోష్ గారు నిర్లక్ష్యంగా వివరిస్తూ మీకు స్నేక్ బైట్ లేదు అని చెప్పేసి వాదించడం జరిగింది. దాని తర్వాత స్నేక్ బైట్ ఉంది అని చెప్తే ఏదో బలవంతంగా స్నేక్ బైట్కి సంబంధించిన ఏదైతే మెడిసిన్ ఉందో మా దగ్గర లేదు, మీరు ఈ ట్రీట్మెంట్ కావాలంటే, మీరు సర్వేలు కావాలంటే కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఈ పేషెంట్ని మీరు హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పి ఆయన రెఫర్ చేయడం జరిగింది. అప్పటికి మతీన్కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా లేదు, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడ స్నేక్ బైట్ ట్రీట్మెంట్ లేకపోవడం ఏంది అది అంటే, ఉంటే నేను ఇస్తుంటే కదా, ఇట్లాంటి కేసులు నేను ఎంతోమందిని చూసినాను, నేను దాదాపు ఇంతమందిని చూసినాను. నేను ఒక వ్యంగ్యంగా మరి వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులతో మాట్లాడి వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్ పోయే విధంగా చేశాను. ఇక్కడ నుండి దాదాపు మరి ఇక్కడ మనకు వేరే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు ఒక డాక్టర్ సంతోష్ నిర్లక్ష్యం వల్లనే మతీన్ అనే ఒక పేషెంట్ చనిపోయింది. ఈరోజు మేమందరం కూడా ఆయన స్నేహితులుగా ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాటి కానీ మిత్రులు కానీ ఉన్నాం కాబట్టి మేము ఆయన గురించి మేము నిరసన మరి ఈరోజు ప్రశ్నించాం. మరి రాబోయే రోజుల్లో పట్ల కూడా అనేక సందర్భంలో ఇట్లనే జరుగుతున్నాయి. ప్రతిసారి వాళ్ళు ఏదో ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, మరి డాక్టర్లు తప్పిస్తుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ కూడా డాక్టర్ మూర్తి అని ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన పొద్దున నేను ఆయనకు ఫోన్ చేస్తే మరి డాక్టర్ గారు మరి నిన్న రాత్రి పేషెంట్ వస్తే ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక స్నేక్ బైట్కు ట్రీట్మెంట్ లేకపోవడం చాలా విచారకరం. ఏంటి అంటే కాదు, అది స్నేక్ బైట్ కాదు, అది నార్మల్గా వేరే ప్రాబ్లం వల్ల మేము హైదరాబాద్ రిఫర్ చేశాము అని ఆయన వాదించడం జరిగింది. నేను అప్పటికే చెప్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా స్నేక్ బైటే, మీరు స్నేక్ బైట్ కాదు అని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు,
వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను వాళ్ళకి ఇంటి దగ్గరనే ఉన్నా, డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది, మీరు ఎలా చెప్తున్నారు అంటే కూడా ఆయన మూర్ఖంగా ఈరోజు మరి డాక్టర్ మూర్తి గారు వాదించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి మిత్రులంతా కలిసి మరి పెద్ద ఎత్తున హాస్పిటల్ ఆవరణంలో ధర్నా చేస్తుంటే అక్కడ ఎంతో సేపటి తర్వాత నిర్లక్ష్యంగా మూర్తి గారు వచ్చి అవును స్నేక్ బయట నేను చూసుకోకుండా నేను చెప్పినా అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి మూర్తి గారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలి. అదే రకంగా సంతోష్ డాక్టర్ కూడా వాళ్ళ కుటుంబానికి మరి ఏదైతే ఇబ్బంది కలిగించిండో మరి నిర్లక్ష్యంగా వివరించిండో సంతోష్ డాక్టర్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని ఆయనను కూడా విధుల నుంచి తొలగించాలని తెలియజేసుకుంటూ, అదే ఈ మతిన్ అనే ఒక అబ్బాయి మరి ఈయనకు వాళ్ళ కుటుంబం చూస్తే 4 పిల్లలు, మరి ఈరోజు ఒక అమ్మాయి కూడా ఆయనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ మరి నడవని పరిస్థితి ఉంది. ఒక చిన్న అబ్బాయి మరి ఈరోజు 7th క్లాస్ చదువుతూ ఉన్నాడు. చాలా మరి దరిద్ర రేఖ ఉన్నటువంటి చాలా గరీబైన కుటుంబం కాబట్టి ఈరోజు స్థానికంగా ఉన్న మరి మినిస్టర్ గారు గౌరవ పెద్దలు మహేందర్ రెడ్డి గారు కానీ మరి స్థానిక ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కానీ వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి 20 లక్షలు ఎక్స్ప్రెస్ ఇచ్చే విధంగా ఈరోజు మీరు ఆదుకోవాలని చెప్పేసి, అలాగే ఏదో రాబోయే రోజుల్లో మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తారో వాళ్ళ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి మిత్రులు ప్రభాకర్ గౌడ్ గారు కానీ మరి రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్న గారు కానీ మరి విద్యావంతుల నాయకులైనటువంటి రామకృష్ణ గారు కానీ మరి మిత్రులు ప్రేమ్ కుమార్ కానీ మహిళా సంఘానికి చెందినటువంటి జ్యోతి కానీ అనిత కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని మరి ఈరోజు ఒక మనిషికి ఈరోజు ఇంత రకంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయిందన్నందుకు అందరూ కూడా వచ్చి రోడ్లపైన ఉండి ఎన్నో నిదానాలు చేసినందుకు వాళ్ళకందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లోపట ఇట్లాంటి కార్యక్రమాన్ని డాక్టర్లు విధంగా చేపట్టి ఇట్లా చేస్తే ఊరుకుండే పరిస్థితి లేదు, చాలా తీవ్రంగా ఇంకా పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు తాండ్రు పోలీస్ స్టేషన్లో మరి సిఐ గారికి కూడా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనపై మరి సెక్షన్లు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అవసరం అనుకుంటే సాయంత్రం పూట ఈ కనీసం అంతా జరిగితే మరి రేపు గౌరవ మరి మినిస్టర్ గారు కూడా హరీష్ రావు గారు కూడా వైద్యశాఖ మంత్రి తాండ్రు కూడా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ స్నేహితులం అందరం కలిసి కూడా ఆయనకు కూడా రిప్రజెంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా సోదరు పెద్దెముల్ మండల పరిధిలోని శుద్ధ పరిశ్రమలపై మరియు నిల్వలపై మైన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా శుద్ధ కొనుగోలు మరియు రవాణా చేసే మరియు శుద్ధ నిల్వల సామర్థ్యాలను తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అక్రమాలను నిరోధించడానికి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్స్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తుకారం తండ్రి పేరు నీలకంఠారావు. ఆదివారం సిటిజన్ ఆసుపత్రి దగ్గర ఆయనకు ప్రమాదం జరిగింది. తన ద్విచక్ర వాహనానికి వెనక నుండి కారు ఢీకొట్టడంతో తుకారం కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పరిశీలించి ఆయనను సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తుకారంకు సోమవారం తాండూరు మండల బీసీసీఎల్ అధ్యక్షులు రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్, ఆర్సీ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. తుకారం ఆరోగ్య పరిస్థితి గురించి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తుకారం పరిస్థితిని తెలుసుకుని మానసికంగా ధైర్యం చెప్పి సిటిజన్ ఆసుపత్రి వైద్యులకు కూడా తుకారంకు మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు. తుకారంకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చూస్తానని కూడా ఎమ్మెల్యే చెప్పారు. దీంతో తుకారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, ఆర్సీ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో మాట్లాడుతా ఉన్నా పేషెంట్ మన పిల్లాడే. నమస్కారం సార్. నమస్తే. ఏమైంది? ఎట్లయింది యాక్సిడెంట్? అక్కడ సిటిజన్ హాస్పిటల్ ముందరనే యూటర్న్ ఉండేది సార్. యూటర్న్ కాడికి నా రాంగ్ రూట్కి వెళ్ళి రైట్ రూట్లో కోవటంటే అతను ఎగ్దాం కార్ అతను వచ్చి గుద్దింది సార్. అతనే మిస్టేక్ ఉంది. టెన్షన్ ఏం తీసుకోకు సార్. నేను సిటిజన్ హాస్పిటల్ డిస్కౌంట్ కోసం చెప్తా. సార్. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తా. ఓకే సార్. ఏం టెన్షన్ తీసుకోకు. సార్ థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. అన్న అదే చెప్పినా మీరు పంపించరా అని చెప్పిన. అదే చెప్పిన అన్న పంపించండు, వచ్చినా మాట్లాడి టెన్షన్ తీసుకొస్తాము. అయితే ఫాదర్ అండ్ మదర్ ఎవరు లేరన్న, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. మంగళవారం తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్లో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రంలోకి ప్రవేశించిన సిడిపిఓ రేణుక మరియు సూపర్వైజర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. తమ హక్కుల సాధన కోసం సమ్మెలో ఉన్న అంగన్వాడీలను పట్టించుకోకుండా సిడిపిఓ రేణుక మరియు సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించాలని సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, ఈ విషయం తెలిసిన సిడిపిఓ రేణుక మరియు సూపర్వైజర్ ఇలా చేయడం తప్పని అన్నారు. తాండూరు మండల కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు ప్రాజెక్టు అధ్యక్షులు బేబీ, కార్యదర్శి సుధారాణి, ఉపాధ్యక్షులు బాలమణి, శశికళ, శోభ, రామానుజమ్మ, రాధా, మణిమాల, లక్ష్మి, సరస్వతి, రమాదేవి, లలిత, అంజమ్మ, సహాయ కార్యదర్శులు తిరుమలమ్మ, హారతి, చంద్రకళ, మారుతమ్మ, సంధ్యారాణి, కవిత, పద్మ, వసంత, వాణి, అంజమ్మ, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నర్సమ్మ, సంధ్యా, భారతి, విజయలక్ష్మి, శ్యామల, శాంత తదితరులు పాల్గొన్నారు. ఫోన్లలో అయితే ఇప్పుడు అప్పుడే పంపుతున్నావు. వస్తున్నాయా? చూస్తున్నావా? వస్తుంది. మరి చెప్పు తీసుకొని నీ ఒంటి కదా ఆ రోజు. ఇక్కడ మేము కాపాడలేమా? మేము కష్టం చేయలేమా? మేమేమన్నా దొంగలమా? ఆయన మాట్లాడలే.
చెప్పండి మేడం. కలెక్టర్ నుంచి వచ్చినాయి, రైట్, చెప్పండి. చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ చేశాము, నోటీసులు పంపించాను. తర్వాత మెమోలు కూడా ఇస్తామని అంటే మెమోలతో సహా తీసుకున్నారు. వీళ్ళు ఏది తీసుకున్నా కూడా ఇక్కడికి వస్తే 1000 రూపాయలు జరిమానా అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగింది ఇక్కడ. అయినా అంత మాత్రాన మా వాళ్ళు నా మాట వినకుండా ఎవరు రావట్లేదు. వీళ్ళను మేము రిక్వెస్ట్ అడిగాము, ఫోన్లలో అడిగాము, పర్సనల్గా పిలిచి అడిగాము. అమ్మ ఇలా ఉంటుంది, మీరు పంచాయత్ సెక్రటరీలకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, మీరు కొంచెం డిపార్ట్మెంట్ పరువు కాపాడండి అని చెప్పేసి మేము అడిగాము. అడిగినా కూడా వీళ్ళు ఏం చేశారని అంటే మాకు ఇచ్చేది లేదు, మీరు తాళాలు పగలగొట్టుకొని మీరు ఏమైనా వేసుకోండి అని అన్నారు. మాకు ఫుడ్ అనేది వేసి వచ్చింది అక్కడ. మీరు వేధిస్తున్నామని చెప్తారు కదా మేడం. వేధించడం అనేది మీరు పర్సనల్గా పోయి వేధించారు. మరి మీరు ఎందుకు నన్ను వేధిస్తున్నారు? నేను ఎక్కడ పోయి చెప్పుకోవాలి మరి? స్టేట్ మొత్తం వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఒక దగ్గర ఫోకస్ చేసుకుని మాత్రమే మాట్లాడుతున్నారు. మాకు మేడం చెప్పినట్టుగా మేము డ్యూటీలు చేస్తున్నాం. వీళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. తీసుకోవాలి దగ్గర పెట్టుకున్నారు. ప్రభుత్వ సంస్థ అవునా, ప్రభుత్వ సంస్థ పెట్టుకున్నారు. వాళ్ళకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తాళాలు పగలగొడుతురా మేడం? మీరు మంచి చేస్తున్నారు. కానీ వాటి గురించి ఆలోచిస్తే మనకు టైం వేస్ట్ ఏమి లేదని కూడా చెప్పాము. అయినా కూడా మీరు వినిపించుకోవాలి. అయితే మేమేమని చెప్తున్నామంటే సమ్మె విరమించుకొని చేసి మీరు పగలగొట్టుకొని మీరు ఏమైనా చేసుకోండి. ఎవరు చెప్పలేరు. మెమోలు ఇచ్చిర్రా మేడం? దౌర్జన్యాలు చేస్తున్నారు. మెమోలు ఇచ్చిర్రా మేడం? ఒక్కరికి ఇయ్యలేరు, ఒక్కరికి మేము అయ్యలేదు మేడం. ఒకటి లక్ష్యం అనే టైంకి ఈ రోజు పోయి పొద్దున పోయి అతికేసింది. నోటీసులు ఇచ్చామండి. నోటీసులు ఇస్తే ఏం చేశారు? నోటీసులు ఎవరికి ఇచ్చారు? ఏ ఒక్క టీచర్ అన్న మీతో నోటీసులు తీసుకున్నదా? ఏ ఒక్క నోటీసులు తీసుకోదు. మీరు వాళ్ళని తీవ్ర ముక్కు తిప్పలు పెడుతుండ్రు, వేధింపులు చేస్తున్నారు. ఎవరికిట ఇట్లా చేస్తలేరు, ఏ సిడిపోలు చేస్తలేరు. మీరు తాండ్రులో కావాలని చేస్తుండ్రు వాంటెడ్లీ. మీరు ఖచ్చితంగా వాంటెడ్లీ చేస్తుండ్రు. అందరు తాళాలు వగలగొట్టండి. ఇప్పుడు అందరు తాళాలు వగలగొట్టండి. సమ్మె చేయడం హక్కు కదా మేడం? మమ్మల్ని అడుక్కున్నారా లేదా? సమ్మె చేయడం హక్కు కదా? వేసుకున్నారా లేదా? సమ్మె వాళ్ళ హక్కులకు మేము బాగా కల్పించాం. మేము కూడా సేవలు అందించాలి. టీచర్ ఆగిపోతుంది. ఒక పోషకాహారం అందకపోతే ఒక సంగమేశారా ఇక్కడ వచ్చి మొత్తం పడతాం, మేము అంతా పడతాం. గవర్నమెంట్ పంపిస్తుంది. మేడం మీరు అడిగేశారు మమ్మల్ని. అడుగు ఈ రోజు సిడిపో గారు దౌర్జన్యంగా కోకట్ గ్రామానికి పోయి అరాచకంగా వేధిస్తూ టీచర్లని ఆయలని తాళాలు వగలగొట్టి ఎలాంటి మెమో లేకుండా ఎలాంటి పబ్లిక్ రిప్రజెంటేషన్ ఏదైతే పబ్లిక్ చెప్పకుండా దౌర్జన్యంగా పోయి తాళాలు పగలగొట్టారు. కాబట్టి దుర్మార్గమైనటువంటి అరాచకాలకు తాండూరు సిడిపో పాల్పడుతుంది. కాబట్టి ఈ సిడిపోను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అరాచకాలు సృష్టిస్తూ ఏ ఒక్క టీచర్ కి అన్యాయం చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఈ రోజు సూపర్వైజర్లను పంపించి 6 గంటలకు వీళ్ళ డ్యూటీ లేకున్నా 6 గంటలకు వీళ్ళు ఏదైతే గ్రామాలలో పోయి కొంతమంది సర్పంచ్లను ఎంటేసుకపోయి ఆ దౌర్జన్యంగా తాళాలు వగలగొడుతుండ్రు. ఇది చాలా దుర్మార్గం, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుండ్రు. కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయంట కదా? ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటిది డిపిఓ గారికి కలెక్టర్ లెటర్ రాశారు. కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయంట ఆమెకు. నేనేమంటున్నా అంటే కలెక్టర్ ఉత్తర్వులు డిపిఓ గారికి ఏం చేశారంటే
పంచాయతీ సెక్రటరీలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి డిపిఓ గారికి లెటర్ ఇచ్చారు. అవునా లేదా? ఈ అధికారులు ఎవరికి గిట్ట మా అంగన్వాడీ టీచర్లకు ఆయలకు ఎలాంటి మెమో కానీ ఎలాంటి నోటీస్ కానీ ఇవ్వలేదు. వాళ్ళ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసి వేధింపులకు పాల్పడ్డారు. తాళాలు ఇవ్వాలి అన్నారు, రిజిస్టర్లు ఇవ్వాలి అన్నారు చెప్పి మానసికమైనటువంటి వేధింపులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ గతంలో సమ్మెకు వచ్చే ముందు దౌర్జన్యం చేసి చట్టాన్ని ఉల్లంఘించి లెటర్లు రాయించుకున్నటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి సిడిపో సూపర్వైజర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ తాళాలు ఒక తాళం పగలగొట్టడు కాదు, ఇప్పుడు అన్ని తాళాలు పగలగొట్టమని మా టీచర్లు వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. మేడం గారు సమాధానం చెప్పాలి. ఎన్ని తాళాలు పగలగొట్టి ఎన్ని పుడ్డు వంచొచ్చిందో, ఎంతమంది గర్మిళ్ళకి ఇచ్చిందో ఆ లిస్ట్ గిట్ట మాకు ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి ప్రజలందరికీ. లేకపోతే అన్యాయంగా తోడు జంగల్ లెక్క ఏదైతే అధికారులు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు కుమ్మక్కయ్యి ఆ పుడ్డుని అమ్ముకోవడానికి దుర్మార్గాలకు పాల్పడుతుండ్రు, ప్రజల పుట్ట కొడుతుండ్రు, అంగన్వాడీలు పుట్ట కొడుతుండ్రు, తోటి మహిళలను గిట చూడకుండా ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పై అధికారులు పాల్పడడం అంటే చాలా దుర్మార్గం. వారి కడుపులు కొడుతుండ్రు, వాళ్ళ కింద ఏండ్ల తరబడి పనిచేస్తుండ్రు. ఇదే ప్రాజెక్టుకు సొంత భవనం ఆఫీస్ లేదు, మూత్రశాలలు లేవు, ఒక తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, ఏదైతే ఇక్కడ కూర్చోవడానికి సౌకర్యం లేదు. ఇవన్నిటి కోసం మేము పోరాడుతుంటే మా టీచర్ల పైన ఆయల పైన మెమోలు ఇస్తూ వేధింపులకు పాల్పడుతూ వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తున్నటువంటి సూపర్వైజర్లు అందరి మీద చర్య తీసుకోవాలి, సిడిపో మీద చర్య తీసుకోవాలి. ఈ లక్ష్మి అనేటటువంటి కోకటు ఏదైతే టీచర్కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోయి తాళాలు అక్రమంగా పగలగొట్టారు కాబట్టి ఎవరైనా గిట వాళ్ళ సెంటర్ తాళాలు పగలగొడితే అది చట్ట విరుద్ధం. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. కలెక్టర్ అయిన గిట నోటీసు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పోయి అక్కడ పోయి సెంటర్కు ఊకేనన్నా నోటీసులు అతికేస్తున్నట్లు ఫోటోలు దిగి ఎప్పుడో అతికేసినామని చెప్పడం చాలా దుర్మార్గం. అందుకనే ఇన్ని సెంటర్లు ఉన్నాయి కదా, 273-79 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు సిడిపో మేడం తాళాలు వగలగొట్టి సిడిపో మేడం పుడ్డు వంచమని చెప్పండి. ఇంకా మా కడుపులన్నీ కొట్టండి. అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరు కడుపు కొట్టి ఆమె కడుపు ఒకటే నింపుకొని ఇక్కడ ఉద్యోగం చేయమని చెప్పండి అని చెప్పి CI2గా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఒక్కరిని కాదు, ఈ రోజు అందరు తాళాలు పగలగొట్టాలి. అప్పటి వరకు మేము లేవము, ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుంటామని చెప్పి అందుకోసం మా మీద వేధింపులు చేస్తున్న సిడిపోల పైన చర్య తీసుకోవాలి. ఎలాంటి అవకతవకలు చేసినా కూడా నేను మన్నించుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు కాపాడాను. కానీ వాళ్ళ యొక్క అధికారిని అని చెప్పేసి కూడా నన్ను చూడకుండా నన్ను మానసికంగా వేధిస్తున్నారు ఈ అంగన్వాడీ టీచర్లు. సరే మేడం, ఇప్పుడు రోజుల నుంచి నాకు సర్వీసెస్ అందించాలని చెప్పేసి మా ఇంటిగ్రేటర్ ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చెయ్యరు. సో మేము ఎలా ఫుడ్ ఇవ్వగలుగుతాం? మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటున్నారు మేడం? మేము ఏమని చెప్తున్నాం అంటే మీ సమ్మె మీరు వేసుకోండి, సంబంధం లేదు. కాకపోతే మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు తలంచెలు ఇవ్వండి అమ్మా అని చెప్పాము, ఇవ్వము అని చెప్పారు. CI2 శ్రీనివాస్ మేము ఇచ్చేసాం తలంచెలు అని చెప్పేసి చెప్తున్నారు. మరి శ్రీనివాస్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడంటే నేను సుపీరియర్ అధికారిగా నాకు హక్కు లేదు, మరి వాళ్ళకి ఎలా హక్కు ఉంటుందండి? చట్టం చెప్పండి. మరి చట్టం ఇచ్చింది ఇప్పుడు ఎవరికన్నా అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చొచ్చిరా? వీళ్ళకి సెక్రటరీకి ఇచ్చాను, గ్రామ సర్పంచ్ కూడా వచ్చారు. కేవలం ఒకే గ్రామానికి అయితే కాదు కదా, అన్నిటికీ కావాలి కదా. ఒక్క గ్రామానికి అయితే మేము వెళ్ళాము, 60 గ్రామాలు అయితే ఒకటేసారి మేము తిరగలేము కదా. అంటే రోజు ఒకటే గ్రామం అవుతుంది కదా. ఇప్పుడు ఒకటే కానీ 10 కానీ సార్, అట్లా 10 మంది వెళ్తాము, 10 అవుతాయి కదా. సరే అదే సార్ దొంగతనం సార్. నా సుపీరియర్ ఆఫీసర్ని నేను, సుపీరియర్ ఆఫీసర్. నీ దగ్గర ఫుడ్ నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు తీసుకొని తింటే, నువ్వు పంచుకుంటే, ఇవన్నీ చేసుకుంటేనేమో మేము ఎక్స్క్యూజ్ చేయాలా? నువ్వు నేను పోయి నేనేం నీ ఫుడ్ ఏం అమ్ముకో తిన్నా నేను? అంటే మీరు అందరు అమ్ముకొని తిన్నారు అంటున్నారు కదా, ఏ గుడ్లు అమ్ముకున్నారా, బియ్యం అమ్ముకున్నారా? పంచాయత్ సెక్రటరీలు మరి మేమెట్లా పోయి కుమ్మకాయ ఫుడ్ అమ్ముకుంటామంటే మేడం సిడిపో మేడం ప్రూఫ్ చూపెట్టాలి ఖచ్చితంగా. బెనిఫిషరీస్ కి వచ్చామా, మేము అమ్ముకొని వచ్చామా, మాకు చూపెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ ఎవరు కావాలి ఉంటారు, ఎవరు వండి పెట్టిండ్రు, ఏడ వండుతున్నారు మాకు చూపెట్టాలి. వండకుండా ఎట్లా DHR ఇస్తే సరిపోతుందా? ఎన్ని రోజులు మీరు గిట్ట DHR ఇస్తే ఒప్పుకుంటుందా మేడం? వండకుంటే ఒక్క రోజు వండకపోతే మెమోలు అంటది, నిజమా కదా? వాళ్ళు వండమని చెప్పండి, సెక్రటరీలను వండమని చెప్పండి. ఇప్పుడు అందరు తాళాలు పగలాలి, మనం ఇక్కడ వెళ్ళి లేవాలి. అవునా లేదా? మనం ఇక్కడ వచ్చింది సిడిపో మేడం గారు మన తాళాలు వగలగొట్టడానికి సూపర్వైజర్లను వేసుకొని పోయింది.
మనం ఏమంటున్నామంటే ఒక్కరి తాళం బగలగొట్టుడు, ఒక్కరిని వేధించుడు, ఏ ఒక్కరికి ఏమన్నా జరిగింది అనుకో ఇక్కడ ఆఫీస్ ముందే తెచ్చి మేము వాళ్ళతో సహా తెచ్చి ఇక్కడ కూర్చుని పెడతాము. ఇప్పటికే ఆ కోకటైమకు బేవస్ అయి పడింది. ఒకసారి ఆమెకి ఏమి జరిగినా ఈ టీచర్ ఈ సిడిపో సూపర్వైజర్ బాధ్యతనే ఇంతకు ముందు పడ్డది, ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాము. మళ్ళీ ఇంకేమన్నా జరిగితే సిడిపో మేడం బాధ్యత వహించాలి, సూపర్వైజర్లు బాధ్యత వహించి నువ్వు ఆఫీసర్ అని చెప్పడానికి ఇక్కడ వచ్చినాం మేడం. మీ తాళాలు ఇంకా వదలబడితే మా టీచర్లను కడుపులు కొట్టినట్లయితే లక్ష్మి లక్ష్మి కోకట్ లక్ష్మి కోకట్ లక్ష్మి అక్కడ చక్కెర వస్తే ఇక్కడికి వచ్చినాం. ఆల్రెడీ చక్కెర వచ్చి పడితే ఇక్కడ చదువుకొని వచ్చిండ్రు. జులుం చేయకూడదు. ఈ ఒక్క సెంటర్ దొరికిందా మీకు? ఆయనకు టీచర్లకు ఏం జరిగినా సిడిపో మేడం బాధ్యత. అరే మీ రిటైర్మెంట్ అడుగుండి అమ్మా. జరగండి. అనాలే గట్టిగా. సస్పెండ్ చేయాలి, ఇక్కడ ఉండకూడదని ఎంబడి వాడాలి. చూస్తారు మంచిగా చెప్పడానికి. అనాలే ఒకరు తప్పితొక్కరు.
బందోబస్తు కూర్చోండి, అట్లా కూర్చోండి. అడ్డం అడ్డం బ్యానర్ చెప్పమని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ కాలనీలో గత 9 రోజులుగా పూజలు అందుకుంటున్న వినాయకుడిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేఎల్ఆర్ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, బాతుల వెంకట్, యువజన కాంగ్రెస్ నాయకులు వేణు, ఉదయ్ శంకర్ పటేల్, జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగప్ప, యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా తదితరులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేఎల్ఆర్ కు ప్రత్యేకంగా డాక్టర్ రాజశేఖర స్వామి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. మన సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ తెలంగాణ వచ్చేసిన జరిగింది. ఈరోజు నిమజ్జనం భారీ ఎత్తున జరుగుతుంది. మాకు పోలీస్ సహకరించాలని కోరుతున్నాము. మరి అందరూ భక్తితోటి, అందరూ శ్రద్ధతోటి, బాధ్యతతోటి మేము ఈరోజు భారీ ఎత్తున చేస్తున్నాము. అందరూ
తాండూరు మండలం కరణ్కోట్ గ్రామానికి చెందిన ఓ మహిళ 3 లక్షలు ఒకరి దగ్గర బాకీ చేశానని, అప్పు మొత్తం కట్టినా 6 లక్షలు కట్టాలంటూ వారికి ఎలాంటి సంబంధం లేని అదే గ్రామానికి చెందిన 2 పుణ్య దంపతులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా 3 లక్షలు కట్టాలి లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందే అని వేధిస్తున్నారని, తన కొడుకు ఫుల్ఫీర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తారని, తమ కొడుకును కూడా వారు వేధిస్తున్నారని, తమను అధికారులు కాపాడాలని వేడుకొంది. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను కూడా చూపించింది. 6 లక్షలు కట్టాలంటూ ఓ న్యాయవాది నోటీస్ కూడా పంపారని నోటీసులు కూడా ఆ మహిళ చూపించింది. ఇచ్చిపోతే డబ్బులు నేను పోతున్నాను అమ్మ, ఈ అమ్మకి ఇవ్వండి, ఈ అమ్మ బాండ్ ఇస్తుంది అని చెప్పింది. అంటే సరేలే అని నేను పైసలు వేసినాక బాండ్ ఇస్తానని అమ్మ ఇవ్వలేదు. అడగనికి పోతే అమ్మ కొట్టనికి వస్తుంది, తీయటానికి వస్తుంది అమ్మ. వెంకటరమణ, అతని పేరు వెంకటరమణ. మీరు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు? భారీగా పడతా వెంకటరమణ. వెంకటరమణ అనే వ్యక్తి, అతని భార్య దగ్గర వీళ్ళు ఒక్కొక్కసారి 1 లక్ష 3 సార్లు తీసుకున్నారు. అదే విధంగా ఒక 50,000 కూడా తీసుకున్నారు. ఇది ఇక్కడ రాసింది 50,000 ఉండే తీసుకుంటే నేనే 3 లక్షలు అయితే పోమా అంటే 3 లక్షలు వీళ్ళు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ రాసి పెట్టబడి ఉంది ఒక వెంకటరమణ దంపతుల దగ్గర వీళ్ళు తీసుకున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే ఇది వేరే వాళ్లకు ఆ బాండ్ పేపర్ ఇచ్చి ఇగో వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి అప్పగించిపోవడం జరిగింది. అలా అప్పగించిపోయిన క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక బాండ్ పేపర్ వీళ్ళతో రాయించుకున్నారు. అయితే వాళ్లకు వీళ్ళు ఇవ్వాలని. అయితే వాళ్లకు కానీ ఆ వెంకటరమణాచారికి వెంకటరమణ గారు మరి ఈమెకే సంబంధం. మధ్యలో వేరే వాళ్ళు వచ్చి వీళ్ళు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వేరే రకంగా బాండ్ రాయించుకోవడం జరిగింది అనమాట. వీళ్ళు నిరక్షరాస్యులు కావడం వలన వాళ్ళతో ఈ విధమైన మోసం జరిగింది. అయితే 3 లక్షలకు కాను వీళ్ళు 6 లక్షలు బ్యాంకులో కట్టడం జరిగింది. బ్యాంకులో కట్టిన మొత్తం రసీదులు కూడా ఉన్నాయి. ఈరోజు మనము తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమందిపై ప్రైవేట్గా ఫైనాన్సులు నడుపుతున్నారు. అటువంటి వాళ్ళు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. అయితే వాళ్ళలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఇక్కడ ఉన్నారు. అయితే ఆ స్త్రీని అడిగి తెలుసుకుందాము. క్యా నామ్ హై తుమారా? నజరాంబి అని చెప్తున్నారు. కిస్కే పాస్ లియే थे तुम पैसे? వెంకటరమణ గారి దగ్గర వెంకటరమణమ్మ అనే దంపతుల దగ్గర 3 సార్లు లక్ష చొప్పున 3 లక్షలు తీసుకోవడం జరిగింది. బాండ్ రాసినది కూడా వాళ్ళే, బాండ్ కూడా వాళ్ళే రాసిండ్రు. అయితే ఆ రాసిన తర్వాత ఏమైంది? రాసిన తర్వాత మేము అంత మా ఆయన చచ్చిపోయే వరకు వడ్డీతో సహా కట్టిన 3 లక్షలకు నెలకు 9,000 కట్టేసిన. అయితే రసీదులు ఉన్నాయా దానికి? ఆ రసీదులు అవన్నీ ఒక రోజు పెద్ద మనుషులు పైసలు వచ్చినాక అమ్మ 3 లక్షలు ఎందుకు ఇస్తావు, 6 లక్షలు కావాలని పెద్ద గొడవ చేశా. ఆ పొద్దు జన్ను లక్ష్మణు ఈయన అందరూ వచ్చింది. వస్తే ఆ కాగితాలన్నీ తీసుకుపోయింది అమ్మ. అర్జున భార్య బుక్కులన్నీ తీసుకుపోయింది. ఏం చూపిస్తావు, ఏం మాట్లాడతారంట అది అందరినీ. అయితే ఈమె ఎవరి దగ్గర అయితే వెంకటరమణ మా దంపతుల దగ్గర తీసుకున్నదో వాళ్ళు కాకుండా వాళ్ళు పోతే ఏం చేశారంటే మీరు మాకు కాదు ఇక వీళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి వేరే వాళ్ళకి అప్పగించడం జరిగింది అనమాట. అయితే వాళ్ళు ఏం చేసి వీళ్ళు నిరక్షరాస్యులు అవడం వలన వీళ్ళతో మోసంతో ఒక బాండ్ పేపర్ పై తనకు రావాలి ఇప్పుడు డబ్బు అని చెప్పి ఆమె తన పేరు మీద రాసుకోవడం జరిగింది. అలా మోసంతో రాసుకోవడం జరగడం వలన వీళ్ళు ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు మొత్తం కట్టేశారు. దాని తాలూకు రసీదులన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, వివరాలు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఆ తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు ఒక వకీల్ నోటీస్ పంపించడం జరిగింది. 3 లక్షలు కాదు 6 లక్షలు అని చెప్తున్నారు వాళ్ళు. 6 లక్షలు మాకు కట్టాలని చెప్పి వాళ్ళు నోటీస్ పంపించడం జరిగింది. ఈ విధంగా వేధిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా చెప్తున్నారు. అయితే చెప్పమ్మా ఏమేం చేస్తున్నారు వాళ్ళు? మీ భర్త పేరు చెప్పండి. నా భర్త పేరు నూరలి. లేడు, ఆయన కాలం అయిపోయాడు. పైసలు వచ్చి అప్పుడు వచ్చిన తర్వాతనే అమ్మ కట్టిన ఎవరు కట్టినప్పుడు కూడా అందరూ ఉన్నారు మంది. నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం మంది ఉన్నారు. వాళ్ళందరూ వద్దమ్మా ఈయాకు ఇది గౌర కూడా చెప్పినాడు. వద్దు ఈయాక అని చెప్తే కూడా పెద్ద మనుషులు చెప్పినారు, పెద్ద వాళ్ళు చెప్తే కూడా వద్దు. నేను ఆ రోజు నా భర్త తీసుకున్నాం. ఈ పొద్దు నా భర్త చచ్చిపోయినాడు, డబ్బులు వచ్చినాయి, నా పిల్లలకు లేకుంటే పర్వాలేదు, కష్టం చేసుకొని ఏమన్నా తినని
నా భర్త పేరు మునగకూడదని డబ్బులు ఇదే ఇంజనీర్ శరణప్పకు తీసుకుపోయి డబ్బులు అకౌంట్లో వాళ్ళ భార్య భర్త వచ్చి తోలకపోతే నేను వేసిన కట్టడం జరిగింది. అయితే ఈ పెద్ద మనుషులు నీతో పాటు ఉన్నారు అప్పుడు? ఈ పెద్ద మనిషి ఎక్కబోయిండే, ఈ జన్నొప్పండే, లక్ష్మణ్ ఉండే, మల్లన్న ఉండే. మళ్ళీ ఇప్పుడు లేరా వాళ్ళు? ఎందుకు లేరు? మరి వాళ్ళు మీకు సహకరిస్తున్నారా? మనం ఈ అమ్మ చేస్తున్నది కాబట్టి ఎప్పుడు మించుకొచ్చినప్పుడు మేము వస్తాంలే అన్నారు అంతే. అంతే సహకరిస్తున్నారు, సహకరిస్తున్నారు పెద్ద మనుషులు. మన్న కూడా నా కొడుకుతోటి పాపం రాజు మన బీసాపురసింహులు రాజు కూడా అన్నాడు. ఆ రోజు అమ్మ చెబితే ఇనకపాయా, నేను బ్యాంకులో ఉండి వద్దు ఇయ్యాకమ్మ అంటే ఇచ్చింది. ఇస్తే ఈ పొద్దు మళ్ళా కేసు వేసింది చూడు అమ్మ. ఇచ్చినది ఏమన్నా కేసు వేసింది ఏమన్నా చెప్తున్నారు వాళ్ళు? 6 లక్షలు కావాలంటదంట. అసలు ఏమున్నది? అసలు 3 లక్షలు ఇచ్చినా నేను. అంటే 3 లక్షలకు 6 లక్షలు అడుగుతుందా? అంటే ఇంట్రెస్ట్ తో పాటు అంటున్నదా? ఇంట్రెస్ట్ ఏమో తెలుసు, నేనైతే ఇంట్రెస్ట్ అన్ని కట్టినా. అయితే పెద్ద మనుషులు ఉన్నారు కదా ఇక్కడ, పెద్ద మనుషులు ఉన్నారు కదా, చెప్పు పెద్ద మనిషి, మరి 3 లక్షలకు 6 లక్షలు అంట కదా, మరి ఏంది ఇది? అన్నగారు నేను ఒకసారి ఈ విషయానికి అన్నకు స్పందించిన. నేను ఒక వార్డు నెంబర్ ఉన్నప్పుడు అక్క మీది అకౌంట్లో 1,50,000 వచ్చినాయి, 3 లక్షలు వేసిన వాళ్ళు. జనక రామరాజు ఎవరు నా పేరైతే చదివినా సరైన మేము రామరెడ్డి వకీలతోటి నాకు నోటీస్ పంపించింది. వీళ్ళకి నోటీస్ పంపించినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అక్క మీరు ఆఫీస్కి రండి మీరు బాగుంటుంది అంటే నేను రాను అన్నది. మా లాయర్ చూసుకుంటాను అన్నది. లాయర్ కూడా నేను రామరెడ్డి సార్కి నేను ఫోన్ చేసిన, సార్ ఇది అన్యాయం, ఇది 3 లక్షలు ఆల్రెడీ వాళ్ళు అమౌంట్ వేసేసిండు వాళ్ళు అకౌంట్లో. నేను అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నా, అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నాక ఆమెకి నేను వివరాలు ఇచ్చిన. నీకు వేసినాక కూడా వాళ్ళకి ఏం తీసుకొని తప్ప కారణం లేదు నాకు తెలియదు అన్నది. ఫోన్ కట్ చేసింది. నీ ఫోన్ కట్ చేసి మేము పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళ నేను ఒకసారి పిలిస్తే రాకొచ్చినావు నీకు అలాంటి అధికారం ఉన్నదా? ఇల్లు కావాలట, ఇల్లు కావాలంట, పైసలకు బదులుగా ఇల్లు ఇచ్చేసేయాలంటున్నారు. అయితే ఈ విధమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఈ పిల్లాడు ఇక్కడ వచ్చిండు, ఆల్రెడీ రోడ్డు మీదకి వస్తుంటే మీరు యాక్టిఫై అయిపోయింది, మాకు ఇల్లు మొత్తం కబ్జా అయిపోయింది, మీకు ఆదాలు తెచ్చిండి, అగ్రిమెంట్ ఇవ్వండి అంటే చెప్పి అన్నది. యాక్టిఫై అయిపోయింది, కేసులో మేము గెలిచినాము నా ముందలు అన్నది. నేనన్నా సరే అక్క అది తప్పు, అది కోర్టులో కేసు ఇంకా గెలవలేవు. అంటే ఊరు పెద్ద మనుషులు ఇది తప్పు అని చెప్పినా ఆమె తప్పును ఒప్పుకోవడం ఒప్పుకోలేకొచ్చింది. నేను ఆల్రెడీ గ్రామ పంచాయతీ గ్రాంటి మా సర్పంచ్ దగ్గర గ్రాంటి అంటే చెప్పిన, సర్పంచ్ గారికి కూడా నేను చెప్పిన అన్నది. చెప్తూ ఉండకు కానీ కోర్టు అయితే కేసు నడుస్తుంది కదా, కేసు నడిచి మా ఆఫీస్కి రండి ఒకసారైనా, ఊరు పంచాయతీ గ్రాంటి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఆంధ్ర రాయలసీమకి వెళ్ళి వచ్చింటారు. అది అక్కడికల్లో వచ్చి ఇక్కడ పెద్ద మనుషుల మాట కూడా వినడం లేదు. నేను చెప్తే కూడా నాకు వచ్చింది ఇంతవరకు. ఆమె చెప్పిన అమ్మలా కూడా మొన్న కాల్ చేసింది నాకు, ఏమే సార్ అన్నది. నేనన్నా లేదమ్మా ఖచ్చితంగా వాస్తవంగా నా పిల్లోనికి ఏమో అమ్మ ఏమో చేసేటట్లు ఉన్నది, ఏమన్నా నా పిల్లోనికి జరిగితే కూడా అమ్మని విడిచిపెట్టండి ఉన్నాయి. అయితే ఆమె ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంత కట్టాలో అంత మొత్తం కట్టిన తర్వాత వడ్డీతో సహా కట్టినా నేను. ఇప్పుడు ఆ వెంకటరామరమ్మ వాళ్ళ భార్య భర్తలతో కూడా ఫోన్ చేసి మాట్లాడండి, ఏమన్నా నాకు తప్పు ఉంటే అడగండి. మళ్ళీ వాళ్ళు రారా? మళ్ళీ అసలు వాళ్ళే కదా, అస్సలు వాళ్ళే. మళ్ళీ వాళ్ళు రారా ఇక్కడ? ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు పైసలు తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకైతే కట్టేసారు. మళ్ళీ మీ నిజాయితీ ఏమున్నదో వాళ్ళు వచ్చి కూడా చెప్పాలే కదా, వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళ బాధ్యత చెప్తామమ్మా అండి, చెప్తామమ్మా పిలవాలి, చెప్పియాలి అంటే నేను ఫోన్లో అడిగితే అమ్మ ఏమంటున్నది, చూడు అమ్మ మీరైతే ఒన్నూరైతే ఒక్కనాడు అబద్ధం ఆడలేదు, ₹1 మాకు బాకీ లేరు, వడ్డీతో సహా మీరు ఇచ్చినారు, నాకు పైసలన్నీ ముట్టినాయి. ఆ అమ్మ నేనేం చేసినా ఇచ్చినారు కదా అని నేను బాండ్ పేపర్లు ఆ అమ్మకు బాండ్ ఇచ్చిన. మీ ముందరనే నేను మా సార్ రాసినదే కదా, మా అమ్మకి ఇచ్చొచ్చినాం. మీదేం తప్పు అంటే ఆ అమ్మ బాండు ఇస్తేనే పైసలు ఇస్తామా అనేది ఉండే. ఆ పొద్దు అమ్మ ఇస్తానని తీపి మాట మాట్లాడింది. తర్వాత ఏమో మిమ్మల్ని పరిశాన్ చేస్తున్నది, ఇంటికాడ జరుగుతున్నది బొమ్మ అంటున్నది అమ్మ బాండ్ ఇవ్వకుండా. అయితే నజరాంబి మరి నువ్వేం కోరుకుంటున్నావు?
నేను నజరంబి గారు ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. న్యాయం అంటే ఏ విధంగా మీరు ఏమేమి కోరుకుంటున్నారు? ఆ విధంగా న్యాయం అంటే మాకు కోర్టులో కేసులు లేకుండా చేయాలా, మా ఇల్లు మాకు ఉండాలా. మేము పైసలు ఇచ్చినా కూడా నాకు ఇది నడుస్తున్నది, నేను దౌర్జన్యం చేస్తా, మాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు అని ఏమంత దౌర్జన్యం చేస్తే మేము ఇల్లు ఎట్లా పిలిచిపెడతామైనా? అయితే వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటే తీసుకోవాలా. సరే, నాకు గాని నా కొడుకు గాని ఏమన్నా జరిగితే కూడా వాళ్ళ అర్జునరావు భార్యదే బాధ్యత. పోతే కూడా నీ సంగతి చూస్తా అంటదట. ఆటోలు పోతుండే కానీ నీ సంగతి ఆటోలు పోతుంటే ఆటోలు పోతే కూడా మీ ఇంటికి వస్తా చూడి, అంతా అయిపోయింది చూడి, రేపు ఎల్లుండో ఖాళీ చెప్పేసి చూడి అంటారట పిల్లలకి. దాగేస్తున్నది. ఇట్లా దాగులేసి ఏమన్నా నా కొడుకు మొబైల్ పొడిగిపులు ఏమన్నా ఎవరిది బాధ్యత? ఎవరిది మరి బాధ్యత? అదే అందుకే ఇప్పుడు ఇలా వచ్చినది చెప్తుండనే. అయితే వాళ్ళదా బాధ్యత ఇంకెవరిది? ఏమన్నా అయితే ఆయమ్మదే బాధ్యత. ఎవరు లేరు. మాకు న్యాయం జరగాల. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.